గతమవుతుంది. మేము దాన్ని కాదనలేం ప్రభు. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించున్నది, ఆపదలో మాకు నెమ్మది కలుగజేయనది. కనుక నీ వాక్యమనే వేగిరముగా బయలుదేరనిమ్మని, యాకోబునకు దానిని బయలుపరిచిన వాడవైన నీవే మాకునే ఈ సమయాన బయలుపరచుమని కోరుకుంటూ, వాక్యము దాని పూర్ణ అధికారముతో పరిపూర్ణమైన ప్రభావముతో విడుదలగునట్లుగా మనుష్య మాత్రుడైన నన్ను అదుపు చేసుకోమని కోరుకుంటూ విశ్వాసముతో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. నెమ్మది కలుగుటకు కారణము. నెమ్మది అనే ఈ మాట మన ఆంతర్యానికి సంబంధించినది. అంతరంగమున నెమ్మది, అది పరిపూర్ణమైనటువంటి శాంతి, దైవం మనకు అనుగ్రహించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రశాంతత ఎంతో మన జీవితాలకు అవసరం. మన జీవితపు నిత్య పరిస్థితులన్నిటి మధ్య కూడా నిమ్మలమును నిబ్బరమును కలుగునట్లుగా, నెమ్మదితో మనము సుఖముగా బ్రతుకున్నట్లుగా ఆ జీవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇది ఆయనకి ఇష్టం. విశ్రాంతి దయచేయుదును, నా ఎదుకు రండి అని పిలిచినవాడు. అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది దొరుకును అని సెలవిచ్చినవాడు. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అని చెప్పినవాడు. విశ్రాంతి నీయని అలసట పుట్టించు ఈ దేశమున కూడా ఆత్మీయ అంతరంగపు నిండు నెమ్మది మనం అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. యెషయా 26:2, ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు, నిన్ను ఆశ్రయముగా చేసుకొని ఉన్నాడు. కనుక మన జీవితంలో ఇట్టి నెమ్మదికి కారణమేమో, ఎలాగో ఇట్టి నెమ్మదిని మనం పొందగలమో దేవుని వాక్యములో ఆలోచన చేస్తే కొన్ని ప్రాంతాలలో ప్రభు యొక్క ఆత్మ జ్ఞాపకం చేస్తున్న కొలది నెమ్మది కలిగెనో కారణమేమి ఆలోచన చేద్దాం. మొదటిదిగా యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం. అన్నిటి ప్రకారం యెహోవా వారికి అన్ని దిక్కులయందు ఏమి కలుగజేశాను? విశ్రాంతి, నెమ్మది కలుగజేశాను. యెహోషువ కాలములో వారికి అన్ని దిక్కుల నెమ్మది కలుగజేయుటకు కారణం ఏమిటి అని అంటే, ఆయన వారికి ప్రమాణము చేసిన ప్రకారం. అనంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నెమ్మదిని కలుగచేతునని. ఐ విల్ గివ్ యూ పీస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ జెహోవా. నేను మీకు నెమ్మది కలుగచేతును, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని ఆయన ప్రమాణం చేశాడు. అయితే 21వ అధ్యాయం 44వ వచనములో అన్ని దిక్కుల వారికి విశ్రాంతి కలుగజేతునన్న ప్రమాణం దేవుడు నెరవేర్చడానికి ముందు 20 అధ్యాయాలలో ఆ ప్రమాణము నెరవేర్చబడేందుకు కొరకై వారు ఏమి చేయవలసి ఉన్నది? పోరాటములు, యుద్ధములు చేయవలసి ఉన్నది. వారు యుద్ధములు, పోరాటములు చేసిన తదుపరి దేవుడు వారికి ప్రమాణము చేసినటువంటి విశ్రాంతి వారికి కలుగజేసెను. ఈ 20వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే, ఇంకా ముందు అధ్యాయాలలో కూడా ఈ విశ్రాంతి దేని తర్వాత వచ్చిన విశ్రాంతి అనంటే, యుద్ధముల తదుపరి వచ్చిన విశ్రాంతి, పోరాటముల ద్వారా వచ్చిన విశ్రాంతి. వితౌట్ వార్ ఆర్ బ్యాటిల్ there is no fulfillment of promise for peace.
విశ్రాంతి కొరకని ఈ వాగ్దానపు నెరవేర్పు యుద్ధముల ద్వారా పోకుండా, పోరాటముల ద్వారా పోకుండా, కనానీయులతో వారు యుద్ధములు సలుపకుండా వచ్చినది ఏమాత్రమో కాదు. మనకు బాగా అర్థమవుతుంది. ఇందాక మనం చదివిన మాట కూడా 38వ అధ్యాయం యెషయా మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణం. అంటే ఇప్పుడు ఈ నెమ్మది దేని తర్వాత వచ్చిన నెమ్మది? ఆయాసానికి ముందు వచ్చిన నెమ్మది, ఆయాసం తర్వాత వచ్చిన నెమ్మదా? ఎంత వరసనమ్మ గారు? అంటే ఇప్పుడు నెమ్మది కావాలంటే ముందేం కావాలో మీరే చెప్పండి, అనుమానం లేకుండా చెప్పండి. నాకు కావాలి అని ఆశించి చెప్పండి చూద్దాం. నాకు మిక్కుటమైనటువంటి ఆయాసము కలుగునుగాక అని ఎంతమంది అంటారో, అనకపోతే దాని తర్వాత వచ్చేటువంటి నెమ్మది కూడా కారణము లేదు. నెమ్మదికి కారణం మిక్కుటమైన ఆయాసమే. అవునంటారా కాదంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు ముందు చెప్పండి, తర్వాత వర్తమానంలోకి వెళ్దాం. తర్వాత సంగతి నిండా చేయెత్తారు. అవును ప్రియులారా, యెహోషువ కాలములలో మనం ఎరుగుతాము కదా. ఆ గ్రంథం మొదలుపెట్టింది కానీ యెహోషువకు నెమ్మది లేదు. మోషే కాలంలో జరిగినటువంటి యుద్ధములను మించి యెహోషువ కాలంలో జరిగిన యుద్ధములు ఎంత విపరీతం, ఎంత విస్తారం, ఎంత అత్యధికం. అయితే ఆ యుద్ధముల తర్వాత ఖచ్చితంగా దేవుడు ఏమో కలుగజేసిన రాబడింది, యెహోవా తాను ప్రమాణము చేసినట్లు వారికి విశ్రాంతి దయచేశాం. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి నీ పోరాటములలో, ఈనాటి యుద్ధ వాతావరణములో, ఈనాటి నీ యొక్క భయంకరమైనటువంటి ఎదుర్కోల మధ్య, ఈనాటి నీ పోరాటముల మధ్య ఏమాత్రం కూడా అలజడి చెందవద్దు, దిగులు చెందవద్దు. ఈ యుద్ధములన్నిటి పిదప, ఈ పోరాటములన్నిటి తదుపరి నిశ్చయముగా నెమ్మది కనిపెట్టి ఉన్నది. ఇది కేవలం భౌతికమైన యుద్ధముల వెంట కలిగేటువంటి మానసికమైన నెమ్మది కొరకు మాత్రమే మాట్లాడటం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వాక్యం రాబడింది కదా, కావున దేవుని ప్రజల కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీ 4వ అధ్యాయం 10-11 వచనాలు, మన కొరకై విశ్రాంతి నిలిచి ఉన్నది. అది యెహోషువకు సంబంధించిన మాటలు చెప్తూనే మాట్లాడుతూ వచ్చాడు. అవును ప్రియులారా, ఈ మొట్టమొదటిగా నెమ్మది కలుగుటకు కారణం ఏమిటి అని అంటే, మొదటి కారణం పోరాటములే, యుద్ధములే. దానికి ఎలాంటి సందేహము లేదు. నేటి దినపు నీ మిక్కుటమైన ఆయాసం ఏమాత్రము కూడా నాశనానికి కారణం కాదు, రాబోతున్న నెమ్మదికి కారణం. కనుకనే ధైర్యం తెచ్చుకుందాం. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం. ఇది యెహోషువ కాలపు విశ్రాంతి. చెప్పండి ఏమిటిది? యెహోషువ కాలపు విశ్రాంతి. రెండవది న్యాయాధిపతుల కాలపు నెమ్మది. న్యాయాధిపతుల కాలపు నెమ్మది 3వ అధ్యాయము యెహోషువ న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. న్యాయాధిపతుల కాలపు నెమ్మది. ఇప్పుడు ఈ నెమ్మది మంచిదే కానీ దీనికి కారణం ఏమిటి అనేది మన ప్రశ్న కదా, మన అంశం. నెమ్మదికి కారణము, యెహోషువ కాలపు విశ్రాంతికి కారణము, నెమ్మదికి కారణము యుద్ధములు, దేవుని వాగ్దానము నెరవేర్పుకు కారణం. రెండవదిగా న్యాయాధిపతుల కాలపు ఈ నెమ్మదికి కారణం ఏమిటి అని అంటే, నా వైపు చూడండి, జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాను. నిజమైన పశ్చాత్తాపము, యథార్థమైన ఒప్పుకోలు నెమ్మదికి కారణము. ఈ 3వ అధ్యాయంలో దేవుడు వారికి యుద్ధములు నేర్పడానికి కొంతమందిని ఉండనిచ్చాడు, ప్లాన్డ్గా ఉండనిచ్చాడు. ఆ కనానీయులలో, పెరిజీలలో, హివ్వీలలో కొంతమందిని బ్యాలెన్స్ ఉంచాడు. ఎందుకు ప్రభువా పూర్తిగా వీరందరినీ నాశనం చేయకుండా ఇంకా అక్కడ శత్రువులను ఉంచుతున్నామంటే, వారు మీకు ట్రైనింగ్ కొరకు వాడాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అయ్యా అంటున్నాడు. మీ ట్రైనింగ్ కొరకైనటువంటి సాధనాలు వారు, మీరు యుద్ధములు నేర్చుకోవాలంటే వారు ఉండాలి. దేవుని ఆశ ఏంటంటే మన జీవితంలో మనము యుద్ధములు నేర్చుకున్నట్టు కొరకైనటువంటి
అనుభవాలను అనుమతిస్తాడు, పరిస్థితులను అనుమతిస్తాడు, ఉంచుతాడు. అవి లేకపోతే యుద్ధాలు చేయడం మనం ఎప్పటికీ నేర్చుకోం. యుద్ధాలు చేయడం నేర్చుకోకపోతే ఇక మనము ఎలాంటి నైపుణ్యం పొందుతామో ఆలోచించండి. విజయాలు ఎక్కడి నుంచి వస్తాయి? సరే, ఇప్పుడు ఈ పరిస్థితులలో దేవుడు వారినేమో యుద్ధాలు చేయడానికి ఉండనిస్తే, వారితో యుద్ధము చేసి యుద్ధము చేయడం ఎలాగో నేర్చుకోవాల్సిన వీరు యుద్ధాలు ఎందుకులేండి బ్రదరు, అబ్బా వద్దులేండి అని చెప్పి చేతులు కలపడం మొదలుపెట్టేశారు. రాజీ పడడం మొదలుపెట్టారు. నీ కూతురు నాకివ్వు, నా కొడుకు నీకు ఇస్తానంటున్నారు. దేవుడు వారి నుంచింది వియ్యమందుడానిక, యుద్ధము చేయడానికి. కానీ వీరేం చేస్తున్నారు? యుద్ధము చేయడానికి బతిగా వారితో రాజీ పెడుతున్నారు, వియ్యమందుతున్నారు. అందుకు దేవునికి కోపం వచ్చింది. శత్రువుల చేతికి దేవుడు అప్పగించేశాడు. వారు మిక్కిలి హీనదశకు చేరుకున్నారు. అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టగా యెహోవా వారి కొరకు ఉత్నీయేలను రక్షకుని నియమించాడు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. వారికి అవిధేయతల కారణం చేత వారి జీవితంలో శత్రువు దాపించిన కారణమున ఎప్పుడైతే వారు యెహోవాకు మొరపెట్టారో, నేను చదువుతున్నాను 9వ వచనం 3వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఒత్నీయేలును రక్షకుని ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించాను. అప్పుడు వారికి నెమ్మది కలిగాను. మొరపెట్టగా, వితౌట్ దిస్ క్రై there is no reason for peace, there is no reason for rest. ఈ మొర లేకుండా ఆ విశ్రాంతి ఏమాత్రము 11వ వచనంలో లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒప్పుకొనని పాపం, క్షమించబడని దోషం ఇంకా జీవితంలో మిగిలే ఉందా? ఇంకా దేవుని దగ్గర యథార్థమైన నిజమైన ఒప్పుకోలు, పశ్చాత్తాపము లేకుండానే అనేకమైన విషయాలు ఇంకా అలాగునే దోషములుగానే పాపములుగానే ఉంచుకుంటూ మనము నెమ్మదిని, విశ్రాంతిని ఆశిస్తే అది అసాధ్యం. అన్కన్ఫెస్డ్ సిన్స్ హ్యాస్ టు బి కన్ఫెస్డ్. ఇంకా ఒప్పుకొనని పాపములు, దాగి ఉన్న పాపములు. మీరు తర్వాత చదవండి. ఇప్పుడు తిరుపతిగా ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయములో నా ప్రజలు ఇశ్రాయేలీయులు ఎటువంటి వారయ్యారని దేవుడు అంటున్నాడంటే, వారు యుద్ధమునకు చొరబడు గుర్రముల వంటి వారైరి, నేను ఏమి చేసి తిని అని చెప్పి తన యొక్క దోషమును గురించి పశ్చాత్తాపడువాడు ఒకడును లేడు. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడు తనకి ఇష్టమైన దారికి తొలగి ఉన్నాడు అని అంటాడు దేవుడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో డే టు డే లైఫ్, అవర్ డైలీ ఎగ్జామినేషన్, ప్రతి దినపు విమర్శమైన జీవితాన్ని చేసుకుంటూ యథార్థంగా ప్రతి చిన్న సూక్ష్మమైన దానిని కూడా బలముగా ఒప్పుకుంటూ, పశ్చాత్తాపముతో నిజముగా ఒప్పుకుంటూ, కన్నీటితో ఒప్పుకుంటూ, ఒక మాట దొరికితే, ఒక తలపు దొరికితే వెంటనే కన్నీటితో ప్రభువాను క్షమించు అని పరితాపముతో ఒప్పుకునేటువంటి నైజం ఎంత అవసరం. స్నో బేర్ ఉంటుంది అంటే హిమపు ఎలుగుబంటి అంటారు. దాని లక్షణం ఏంటంటే, దానికి ఏమాత్రం చిన్న మట్టి మలినం అంటిదే ఉండలేదు ప్రశాంతంగా, అస్సలు ప్రశాంతంగా ఉండలేదు అది. ఇక దాన్ని నాలుకతో శుభ్రం చేసుకుంటూ చివరి కొన్ని పరిస్థితుల్లో దాని ప్రాణం కూడా కోల్పోతుంది. తట్టుకోలేదు చిన్న మలినం దాని మీద. తెల్లని ఆ ఎలుగుబంటి చిన్న బురద మట్టి ఏదైనా అంటినా కూడా అస్సలు తట్టుకోలేదు. ఆహారం కూడా పుచ్చుకోదు, నీరు పుచ్చుకోదు. క్రైస్తవులుగా మన జీవితాలలో పలుకకూడని మాటలు పలుకుట, కలిగి ఉండకూడని ఈర్ష్య, విమర్శ, ద్వేషం, కోపం, గర్వం, ఇలాంటివి అనేకం మన జీవితాలలో మన కంటే కానవస్తున్నటువంటి అతిక్రమాలు, అపరాధములు అనేకం కనబడుతున్నప్పటికీ కూడా ఇలా ధైర్యంగా సాగిపోదాం. కనుక యథార్థంగా మనం పరీక్షించుకుంటూ వారు మొరపెట్టగా యెహోవా వారికి విశ్రాంతి కలగజేశాను. కనుక రియల్ రిపెంటెన్స్ విల్ బీ ద రీజన్ ఫర్ యువర్ రెస్ట్ ఆర్ యువర్ పీస్. ఈ నిజమైన ఒప్పుకోలే నిజమైన విశ్రాంతికి కారణం. ఇది రెండవది. మూడవది, దావీదు కాలపు నెమ్మది. సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం దయచేసి చూడండి, 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా
నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి ఏమి కలుగజేసి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత, జీవము గల దేవుడు దావీదు కాలంలో నెమ్మదిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు దావీదు కాలంలో నెమ్మదికి కారణం, యెహోషువ కాలంలో నెమ్మదికి కారణం యుద్ధములు వారు చేయుటయే. న్యాయాధిపతుల కాలంలో నెమ్మదికి కారణం పశ్చాత్తాపం కలిగి ఉండుటయే. దావీదు కాలంలో నెమ్మదికి కారణం ఏమిటి అని అంటే 6వ అధ్యాయం మనం గమనిస్తే, మందసమును తిరిగి దాని స్థానంలోనికి తీసుకొని వచ్చుటలో దావీదు దేవుని చిత్తమును నెరవేర్చడం 7వ అధ్యాయం 1వ వచనములో నెమ్మదికి కారణము. క్లుప్తంగా వివరిస్తాను చకచక. ఈ 6వ అధ్యాయంలో మనం గమనిస్తే దావీదు తిరిగి ఈ నిబంధన మందసాన్ని యాజకుల భుజముల మీద పెట్టి నాట్యమాడుతూ దాని స్థానంలో తీసుకొని వచ్చి తిరిగి దాని స్థానంలో దాన్ని ముంచి 17వ వచనంలో బలులను నడిపించాడు. అంతకుముందు గొప్ప కలవరం కారణం ఏంటంటే దేవుని చిత్త ప్రకారము చేయలేదు. దేవుని పనే చేశాడు కానీ దేవుని చిత్త ప్రకారము చేయలేదు. దేవుని కొరకే చేశాడు కానీ దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. మందసం ఎక్కడో ఉండిపోయింది ఫిలిస్తీన్ల దేశంలో. మందసం అక్కడ ఉండిపోవడం ఏమాత్రము ధర్మం కాదు. మందసాన్ని తీసుకురావాలని ఆశ, అభిలాష మంచిదే దావీదుకు. కానీ దానికంటూ ఒక కట్టడి ఉంది, ఒక విధి ఉంది, ఒక పద్ధతి ఉంది. దావీదు దాన్ని మర్చాడు. ఆ ఫిలిస్తీన్లు అంతకుముందు వారి దగ్గర నుంచి మరొక దగ్గరికి కొత్త బండి మీద ఎక్కించి కొత్త ఎడ్లను కట్టిది పంపించారు. కాబట్టి ఇప్పుడు దావీదు కూడా మందసం తీసుకురావడానికి ఒక కొత్త బండి చేయించి ఆ బండి మీద తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ బండి మీద మందసాన్ని తీసుకొని వస్తుండగా మందసము ఎడ్లకు కాలు జారెను. మందసము పడబోగా ఉజ్జా చెయ్యి జాపి దాన్ని పట్టుకున్నాడు. యెహోవా అతని మొత్తగా ఉజ్జా అక్కడ మరణమాయను. పెరెజ్ ఉజ్జా అని ఆ చోటికి పేరు పెట్టాను. ఉజ్జా వినాశనము అని పేరు పెట్టాను. వెంటనే ప్రక్కన ఓబేదోము ఇంట్లో మందసం పెట్టేసి అంతఃపురానికి వచ్చేసి కూర్చున్నాడు దావీదు. ఎందుకు ఇలా అయిపోయింది ప్రభువా? మంచిదే కదా నా ఉద్దేశం. మందసం దాని చోటికి తిరిగి తీసుకురావాలన్న ఆశ మంచిదే కదా. ఎక్కడో ఫిలిస్తీన్ల దగ్గర ఉండిపోయిన మందసాన్ని తిరిగి దాని స్థలంలోనికి ఏర్పరచబడిన స్థలంలోకి తీసుకురావాలని ఆశపడడం మంచిదే కదా. కానీ ఎందుకు ఇలా జరిగిపోయింది ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆ కీర్తన రాశాడు. పగలుకు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి బోధ చేస్తుంది. నీ ఒక న్యాయ విధిని నిర్ణయించి ఉన్నావు. దేవుడు ఆయనతో చెప్పాడు, నేనంటూ ఒక ధర్మ విధిని నిర్ణయించాను. మందసము తీసుకొచ్చే పద్ధతి ఒకటి పెట్టాను. ప్రతిష్ఠించుకున్న యాజకులు, లేవీయులు తమ భుజముల మీద ఆ మందసమును మోయవలెను. అది పద్ధతి. దాని ముందు బలర్పించాలి, దాని ముందు యాజకులు నడవాలి, వారు బూరలు ఊదాలి, వారు యెహోవా కృప నిరంతరమైన పాటలు పాడాలి. అలాగున మందసాన్ని తీసుకురావాలి. ఇది నా పద్ధతి, ఇది నా చిత్తం. అప్పుడు దావీదుకు వెలిగింది. ఓ, ఇందుకా ఉజ్జా చనిపోయాడు, ఇందుకా దేవుడు పాట. నేను దేవుని పని చేస్తున్నాను కానీ దేవుని చిత్త ప్రకారం దేవుని పని చేయటంలే. అది ఫిలిస్తీన్ల పద్ధతి. వెంటనే దావీదు, యాజకులారా, లేవీయులారా, మిమ్మల్ని ప్రతిష్ఠించుకోండి అన్నాడు. వారు బలులు అర్పించి ప్రతిష్ఠించుకొని వస్త్రములు ఉదుక్కొని శుద్ధి చేసుకుంటే ఎత్తుకోండి మందసం భుజంలో ఎదకన్నాడు. ఇక ఎప్పుడైతే వారు భుజములు ఎత్తుకున్నారో పాటలు, గంభీర ధ్వనిగల తాళములతో పాటలు పాడుతున్నారో దావీదు మయమరచి నాట్యం ఆడాడు. ఇంకా ఎంత సంతోషమో చూడండి. ఇంకా అప్పుడు మందసం తీసుకొని వచ్చే స్థలంలో పెట్టాడు. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా దావీదుకు నలుదిక్కుల ఏమి కలగజేశాను? నెమ్మది కలుగజేశాను. దేవుని చిత్తము నెరవేర్చడం ద్వారా నెమ్మది కలుగుటకు కారణం. దేవుని చిత్తమును నెరవేర్చుటే నెమ్మది కలిగేందుకు కారణం. ఇది 3వది. 4వది జ్ఞాపకం చేస్తాను. నెమ్మది కలిగేందుకు కారణం ఏమిటి అని అంటే, దయచేసి రండి రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం. సొలొమోను కాలములో 4వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. ఉండెను.
అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగాను. నలుదిక్కుల ఏమి కలిగినట్ట? నెమ్మది కలిగాను. ఇది సొలొమోను కాలపు నెమ్మది. ఎవరి కాలపు నెమ్మది? మొదటిది మనం చూసినాం యెహోషువ కాలపు నెమ్మది, అది భౌగోళిక నెమ్మది. రెండవది ఏం చూసాము? న్యాయాధిపతుల కాలపు నెమ్మది, ఆత్మ సంబంధమైన నెమ్మదికి సాదృశ్యంగా తీసుకుందాం. మూడవది దావీదు కాలపు నెమ్మది, దైవ పరిచర్యకు సంబంధించిన నెమ్మది. నాలుగవది సొలొమోను కాలపు నెమ్మది, నేను దీన్ని ఇలాగ అంటాను, ఫినాన్షియల్ పీస్, ఆర్థిక సంబంధమైన నెమ్మది. ఇప్పుడు ఈ సొలొమోను కాలములో ఈ విశ్రాంతికి కారణం ఏమిటి అనేది ప్రశ్న. మన యొక్క అంశము నెమ్మదికి కారణము అనే పదం మనం 38వ అధ్యాయాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ సొలొమోను కాలంలో నెమ్మదికి కారణం, నలుదిక్కుల అతని కాలమున నెమ్మది కలుగుటకు కారణం ఏమిటి అని అంటే, దయచేసి రండి 3వ అధ్యాయము, 3వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఈలాగు ఏమి చేశాను? మనవి చేశాను. అది కారణం. సొలొమోను ఈలాగు దేవునికి ఏమి చేశాను? మనవి చేశాను. చాలా సూక్ష్మంగా జ్ఞాపకం చేస్తా. సొలొమోను కాలమున నలుదిక్కుల నెమ్మది కలుగుటకు కారణం సొలొమోను 3వ అధ్యాయం 6వ వచనములో చేసిన ప్రార్థనయే. ప్రేయర్ ఈజ్ ద రీజన్ ఫర్ అవర్ పీస్. ప్రార్థన, దేవునికి మనము చేయు యోగ్యమైన ప్రార్థన మన జీవితములలో, మన పరిశ్రమలలో, మన యొక్క ఆర్థిక, ఆత్మీయ, ఆరోగ్య సంబంధమైన సంగతులలో నెమ్మది కలుగుటకు కారణం. ఈ ప్రార్థన మనవి సొలొమోను చేయకుండా ఉంటే ఆ 4వ అధ్యాయం 24వ వచనపు నెమ్మది సొలొమోను కాలమున కలుగుటకు ఆధారం ఏమీ కూడా లేదు. ఆ ప్రార్థన ఎంతో జ్ఞానయుక్తమైన ప్రార్థన. దేవుడు దిగవచ్చి భక్త వరమేమి కావాలను అని అడిగితే ఇక దానికి ఆటంకం ఏముంటుంది మన జీవితాలలో చెప్పండి? ఇక ఏమైనా కోరుకోవడానికి కొంచెమైనా సందేహించం. ఎందుకంటే కొంచెం ఏమైనా లేట్ చేసి, ఆరాధనలో లేట్ చేసినట్టు, ప్రార్థన చేయడానికి లేట్ చేసినట్టు, 2-3 చేసిన తర్వాత చేద్దామని అనుకున్నట్టు, దేవుడు కనుక దిగవచ్చి నీకేమి కావాలి భక్తురాలు అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే మొదలు పెట్టేస్తాం. సొలొమోను కూడా దేవుడు అడిగినాడు. సొలొమోను యొక్క మనవి జ్ఞానయుక్తమైన మనవి. దేవుడే తిరిగి అంటాడు కదా, జవాబులు అంటాడు. ఏమంటాడంటే, నీవు ఐశ్వర్యమనేనను ఘనతనేనను కోరుకొనలేదు, నీ ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞాన హృదయము కలగజేయమన్నావు. నీవు అవి అడిగి ఉంటే అవి నీకు ఇచ్చి ఉందును. అయితే నీవు ఏమడిగావు? వివేకమును జ్ఞానమును గల హృదయం అడిగితివి కనుక ఇప్పుడు నీకు డబుల్ ధమాకా ఏంటనంటే, నీవు అడిగినది నీకు ఇస్తాను, నీవు అడగనిది కూడా నీకు ఇచ్చేస్తా. ఇది కదా తెలివైన ప్రార్థన అంటే. అడగవలసినది ఏదో. అనేకసార్లు మన ప్రార్థనలో అన్ఆన్సర్డ్ ప్రేయర్స్, జవాబు రాని ప్రార్థనలకు కారణం ఏంటంటే, జవాబు రాని ప్రార్థనలుగా అవి అనేకమైన ప్రార్థనలు మిగిలిపోవడానికి కారణం ఏంటంటే అజ్ఞానపు ప్రార్థనలు. ఆ శోధన పర్వతం మీద అపవాదికి సాతాను వచ్చి అంటాడు, అడుగు. ఎవరిని? తండ్రిని అడుగు, దూతలను పంపించమను, వాళ్ళని కాళ్ళు పట్టుకుంటారు, అడుగు అని అంటున్నాడు. రాళ్ళను రొట్టెలుగా చేయమని అడుగు అంటున్నాడు. అడగచ్చా లేదా? అడగాలా లేదా? అడిగాడా లేదా? చెప్పండి, ఏమన్నాడు? అలాంటి ఆఫర్ కనుక మనకు వస్తే, నీ చేత్తో పట్టుకున్న పెన్ను బంగారపు కడ్డీ అయిపోయినట్లుగా అడుగు అని అంటే కనుక మనం అడుగుతామా లేదా? చాలాసార్లు
మనం ఏవి అడగకూడదో అవి అడుగుతున్నాం, ఏవి అడగవలసి ఉన్నవో అవి అడుగుట మానేం. అడుగుటలో ఏది ప్రాధాన్యతలో పెట్టాలో, ఏది ప్రాముఖ్యమైన స్థానంలో ఉంచాలో అది అడుగుటలేదు. ఆత్మ సంబంధమైనవి అడగవలసిన పరిస్థితులలో భౌతిక సంబంధమైనవి అడిగేందుకొరకే ప్రాధాన్యతలు ఇస్తున్నాం. పరలోక ప్రార్థన యొక్క ఆ నమూనా తీసుకుంటే, పరలోకముందన్న మా తండ్రి, చెప్పండి పాదరమ్మ గారు, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, తర్వాత రాజ్యం వచ్చును గాక, తర్వాత ఇవన్నీ మనకు ఎందుకండి? అనుదిన ఆహారం మాకు ఇమ్మని ఫస్ట్ అనాలి కదా, ఫస్ట్ అది కదా, తర్వాత కదా ఇవన్నీ. ఆయన నామం సంగతి, ఆయన రాజ్యం సంగతి, ఆయన చిత్తం సంగతి, ఇవన్నీ తర్వాత లాస్ట్లో అడుగుదాము. ముందేం అడుగుదాం? కీడు నుంచి తప్పించు, ఆహారం మాకు దయచేయి. ఇవి ప్రయారిటీలో లేవా? ఇవన్నీ సెకండరీ. ప్రార్థనలో మొదట ఏమున్నాయి? ఆయన రాజ్యమును, ఆయన చిత్తమును, ఆయన యొక్క నామము, ఈ ఆత్మ సంబంధమైన అక్కరలు ప్రాముఖ్యమైనవి. తర్వాత ఇవన్నీ కూడా ఆహారము, తిండి, బట్ట. మన జీవితాలలో అడుగుట కొరకైనటువంటి జ్ఞానం దేవుడిచ్చిండుగా. అందుకని రోమిల రాసిన 8వ అధ్యాయంలో ఈ మాట మళ్ళీ గుర్తు చేస్తే, యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయవలనో మనము ఎరుగాము అనే మాట